రాబోయే రోజులు బీఆర్ఎస్వే. ఎవరంటున్నారు? పద్మారావును ఉపేక్షించి అక్కడ తలసాని గారు స్పీచ్ ఇస్తున్నారు. రాబోయే రోజులు బీఆర్ఎస్ అంటే ఎందు గురించి సార్ ఒకసారి చెప్పండి చూద్దాం. మనం తెలంగాణ ప్రజలందరం బీఆర్ఎస్వేనంట. ఎక్కడ బీఆర్ఎస్ ఉంటాయి? తెలంగాణ ప్రజలలో ఐక్యత ఉండి తర్వాత ఈ బీఆర్ఎస్ వాళ్ళ నిర్లక్ష్యం చూసి వ్యతిరేకత వచ్చినాక తొక్కిపారేసి ఓటమి పాలు చేసారు. మళ్ళీ రాబోయే రోజులు బీఆర్ఎస్ అంటే ఏమన్నా చదువుకున్న లెక్కలేనా, చదువుకున్న మాటలేనా, గొర్రెల కాసిన మాటలేనా, ఈ బర్రెల కాసిన మాటలా? ఉన్న గొర్రెలన్నీ ఎవరికి ఇవ్వకుండా బిల్లులు పెట్టినాయి. లాస్ట్కి వచ్చేసి బీఆర్ఎస్ మొత్తం ఓడంగానే మొత్తము ఆఫీసులు ఫర్నిచర్తో సహా చేసేసారు. తర్వాత ఉన్న ఆఫీసులలో మొత్తం ఎక్కడైతున్నో సిస్టమ్స్ అని కాలబెట్టిన ఘనత ఇల్లది ఓడిపోయినామని. మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆశల మీద గడ్డేస్తున్నారు. వేసి మెల్లమెల్లగా కేసీఆర్ బయటికి రాగానే ఇంకా రాబోయే రోజులు బీఆర్ఎస్ ఇంకెవరికి ఉండవు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఉండదు, తర్వాత కాంగ్రెస్కి ఉండవు, మీకే ఉంటాయి. ఎందుకంటే ఓడిపోయారు కదా, ఓడిపోయారు, అధికారం ఉన్నది కదా. తిరిగి ఎప్పుడు కాంగ్రెస్లో కలవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎలా మళ్ళీ తిరిగి ఏంటంటే జనం మధ్యలో రాబోయే రోజులు బీఆర్ఎస్ ఏం చేస్తారు? బీఆర్ఎస్లో ఉండి ఏం చేస్తారు? ఒకసారి చూడండి, పార్టీ ఆఫీసులు ఏమో సెక్యూరిటీ గార్డు తిరుగుతారు బయట. అప్పుడు రోడ్ అంతా జామ్ అయిపోయి మీ అధికారము మీ నిర్లక్ష్య పాలన ఈరోజు కనిపిస్తున్నది. సరే, ఈ విషయంలో ఒకసారి చూద్దాం. తలసాని గారు చెప్పినట్టుగా రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీవేనని, మళ్ళీ కేసీఆర్ సీఎం కావడము తథ్యమని, సికింద్రాబాద్ లోకసభ సీటును గెలిచి తీరుతామని ఆ పార్టీ అభ్యర్థి పద్మరావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. చూడండి ఎట్లుంది. గెలిచి ఆయన 4 నెలలు అయిపోయింది, ఇంకా 3 నెలల దాకా టైం పెట్టి 5 గ్యారంటీలు ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఆల్రెడీ సీఎంగా తెలంగాణ ప్రజలు అంగీకరించారు. మళ్ళీ తిరిగి అంటే ఈయనకేదో ఉపేక్షిస్తారంట. మళ్ళీ ఈయన ఎవరు రాబోయే రోజులు బీఆర్ఎస్ అనంట. తిరిగి మళ్ళీ ఈయన సీఎం ఖచ్చితంగా కేసీఆర్ అవుతాడు. ఏడికేళ్ళు అవుతాడు కేసీఆర్ ఎట్లయితాడు? షాడో సీఎం అవుతాడా? కొన్ని దొంగ సీఎం అవుతాడా? లేకపోతే డూప్లికేట్ సీఎం అవుతాడా? లేకపోతే మన పాత్ర చీకట్లు వేసుకొని ఎంబడే డ్రెస్ మళ్ళీ ఇప్పేస్తాడా సీఎం పాత్రకు పిట్టల దొరలేక? చెప్పుండి ఎట్లయితాడు, చెప్పుండి ఒకసారి. సీఎం ఎట్లయితాడు కావడం తథ్యము అని ఎట్లయితాడు? సికింద్రాబాద్ లోకసభ సీటుని గెలిపించి తీరుతాము. గెలిపిస్తే ఏమవుతుంది? నువ్వు 1 సీటు 2 సీట్లు వస్తే ఏమవుతుంది? అవి విన రావు. కానీ అవి ఏం చేస్తారు మీరు? కవితకు బయటికి వెళ్ళడానికి ఏమన్నా అవి ఆ మోడీ అడుగుతాడు అనుకుంటున్నారు. మీరిద్దరు తోడు దొంగలే అని చెప్తారు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈ విషయంలో సీటును గెలిపించి తీరుతామని ఆ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ప్యాట్నీ సెంటర్లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో పద్మారావు పాల్గొని ప్రసంగించారు. ఈ సామాన్య కార్యకర్తల నుంచి తాను ఈ స్థాయికి వచ్చానని, తలసాని తాము మంచి మిత్రులమని, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలో 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, అందరం మంచి మెజారిటీతో గెలిచామని, అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చూడండి ఎట్లున్నది వీళ్ళ తమాష ఎట్లున్నది చూడండి. వీళ్ళు అవుట్స్కట్ల ఏ విలేజ్కి పోలే 33 డిస్టిక్లలో. ఈ హైదరాబాద్ డిస్టిక్లో ముషీరాబాద్కు కొంచెం ఎంఐఎం సపోర్ట్ తోటి ముఠాగోపాలను గెలిపించారు. తర్వాత తిరిగి పద్మారావును మొత్తం మళ్ళా వారధుగూడ, ముషీరాబాదు, తర్వాత సికింద్రాబాదు, చిల్కలగూడ ఈ ఏరియాలో మళ్ళీ అదే ముస్లిమ్స్కు మళ్ళీ పద్మారావు గెలిచిండు. తిరిగి మళ్ళీ ఈ సెటిలర్స్ శ్రీనివాస్ యాదవ్ని గెలిపించారు. ఇవి సెటిలర్స్ ద్వారా గెలిచి ఈ సీట్లు ఏమైతాయి? అంతా గేట్లు ఓపెన్ చేసి వెళ్ళిపోయేటోళ్ళు. మళ్ళీ అంటే వీళ్ళేదో చేసి 7 నియోజకవర్గ పరిధిలో 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం భారీ మెజారిటీతో గెలిచారు. మీరు గెలిచి మరి ఎందుకు చేయలేదు? పాలకవర్గం చేయలేదు. కాంగ్రెస్ను ఓడించి మళ్ళీ ఎందుకు గెలవలేదు 3వసారి? సిగ్గుసేటు చెప్పుకోవడానికి దొంగ లెక్కలు, అవినీతి పనులు ఇవన్నీ చేసి గొర్రెలను జనాలకు ఇచ్చినట్టుగా కొని బిల్లులు పెట్టకుండా మందిని ముంచే లెక్కలు చేసిరు తప్ప ఏం లేదు. సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి ₹1 కూడా నిధులు తేలేదని, కేవలం జై శ్రీరామ్ మోదీ అంటూ ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ఆయన ఎప్పుడైనా అది ఆయన ఎవరైనా చేస్తాడా? ఎవరికైనా సెంట్రల్లో బీజేపీ ఉండాలి, స్టేట్లో బీజేపీలో నేను ఒక్కరినే లీడర్ని ఉండాలి, ఎవడు ఉండొద్దు. అదిగిన ఈ షాడో సీఎంకి ఒకటి, మాజీ సీఎం కల్వకుంట్లకు మొత్తం ఏమంటారు చీకటి ఒప్పందంతో 10 ఏళ్ళు మొత్తం ఖజానంతా ఖాళీ చేయించి డెవలప్మెంట్ చేయకుండా ఇద్దరు బతికిరు కూడా అనుకొని. మళ్ళీ ఇప్పుడు ఏమవుతున్నాడంటే జై శ్రీరామ్ అని కిషన్ రెడ్డి అని ఓట్లు అడుగుతున్నాడు. మరి వీళ్ళు ఏమడుగుతున్నారు? మేము అవినీతి పాలు చేసినాం, మెడిగడ్డ పాడు చేసినాం,
తిరిగి కవితనేమో సారథం చేసి లోపలికి పోయింది. హరీష్ రావు ఏమో విల్లాలు కట్టడంలా, మెడికల్ కాలేజ్ కట్టడంలా, తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయల ఈ విషయాల్లో పరిపాలన అవినీతి చేశాను. నేను గొర్రెలకి బిల్లులు పెట్టి ఆల్రెడీ బిల్లులు కొనకుండా యాదవులకు ఇవ్వకుండా నేనున్నా. ఇక పాపం అమాయకుడైన పద్మరావుని ఈసారి ఎంపీగా గెలిపిద్దాము, లేకపోతే గెలవకుండా బలి చేద్దామనే ఆలోచనలో శ్రీనివాస్ యాదవ్ ఈ మీటింగ్ చేస్తున్నారు. చూడండి ఎట్లుంది ఈ మీటింగు. పార్లమెంటు నుంచి ఎంపీగా గెలిపించిన కిషన్ రెడ్డికి ఈ విధంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదని, ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే ఎంపీగా పోటీ చేస్తున్నాడని. చూడండి వీళ్ళు పెద్దగా ఏదో టైంలో అందరూ పార్టీ మారకుండా వాళ్ళు మళ్ళా ఎన్నికలు పెట్టకుండా వెళ్ళిపోయేటోళ్ళే అంతా. ఎవడైనా పర్వాలేదు. ఇంతకుముందు పోలేదా సవితా రెడ్డి ఏమన్నా రీఎలక్షన్ పెట్టిందా చెప్పండి? కాంగ్రెస్లో పెట్టి ఎవరు పెట్టిరు, ఏం చేసిరు? అదే మళ్ళీ ఇదే దానం నాగేందర్ను తీసుకుపోయి నువ్వు బీఆర్ఎస్లో కలపలేదా శ్రీనివాస్ యాదవ్? తిరిగి ఇప్పుడు నిన్ను కాదని లాతకొట్టి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆయన ఏం చేసిండు? కాంగ్రెస్ నచ్చింది ఆయనకు, ఓన్ జెన్యూన్గా ఒరిజినల్గా ఆయన పార్టీలోకి ఆయన వచ్చిండు. ఈరోజు కాదు, ఆయన పీజీఆర్ ఉన్నప్పటి నుంచి, రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా జెన్యూన్ క్యాండిడేట్, జెన్యూన్గా కాంగ్రెస్ మనిషి అని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎవరు? దానం నాగేందర్ అని. ఆయన సొంత గూటికి వచ్చిండు తప్ప మీ దగ్గర మనస్తాపతం లేదు ఆయనకు. ఏ రోజుకినా ఆయనకి ఏ అధికారం ఇవ్వలేదు, ఏ మినిస్టర్ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ సీనియర్ నాయకుడు. ఇంత గెలిచిన తర్వాత కినా మీరు ఈయనకు నాగేందరు ఎందులో ఉండడు, ఏ పార్టీలో ఉంటాడో తెలియదు అంటాడు. అవును, ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అవును, చేస్తారు. ఆగు, ఎందుకు తొందరపడుతున్నావు? రేపు చేస్తాడు. తొందరపడేది ఏమున్నా చెప్పు. రాబోయే రోజుల్లో ఉన్న పదవి ఊడిపోతుందని అన్నారు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అరే మీరేమి ఇచ్చారు? మీరు 10 సంవత్సరాలు హామీలు ఇచ్చినాయి, నెరవేర్చిరా? ఒక్కటేనా? నెరవేర్చలే. మరి మీరు మోసం చేస్తుంటే అధికారంలోనే మోసం చేస్తుండు. అధికారంలోకి రావడానికి వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు ఇప్పుడు ప్రజలను మెప్పించి ఇస్తా అంటున్నారు. మీరైతే టోటల్గా నిర్లక్ష్య పాలన చేసిరు కదా, నియంత పాలన చేసిరు కదా, నాశనం పట్టించారు కదా. కాదా? శ్రీనివాస్ యాదవ్ ఎట్లా మాట్లాడతాడంటే, ఒకప్పుడు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎట్లా చేసిండు అనుకున్నావు? మామూలుగా కాదు, అడ్డగోలుగా మాటలన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆయన ఏదో చేస్తున్నాడు. తర్వాత ఈ విషయంలో శ్రీనివాస్ యాదవ్ దానం నాగేందర్ను విమర్శిస్తున్నాడు. తర్వాత ఆయన ఏ పార్టీలో ఉండడు, రేపు ఎమ్మెల్యేగా ఓడిపోతాడు, అది రాజీనామా చేయకుండానే ఎంపీగా గెలుస్తున్నాడు. తెలుసు వాళ్ళకు, టర్మ్స్ అండ్ కండిషన్ తెలుసు. రాజకీయంలోనే ఉన్నారు. ఆయన సొంత గూటికి వచ్చిండు. ఇది ప్రజలు మెప్పించొస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక అన్ని డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలు ఈ డ్రామాలన్నీ చూస్తున్నారని విమర్శించారు. మీరు ఎన్ని డ్రామాలు ఆడిరు? 10 సంవత్సరాలు చూస్తలేరా ప్రజలు? ఇప్పుడు డ్రామాలు ఆడుతురంట. మరి మీరు ఆడినవి కావా అవి? సత్యహరిచంద్ర తమ్ముళ్ళ మీరు? అబ్బాబ్బాబ్బా, ఏం తెలివిరా నాయన, మీకు చాలా తెలివి ఉంది. అధికారం వచ్చాక అన్ని డ్రామాలు ఆడుతున్నారు, ప్రజలు ఈ డ్రామాలన్నీ చూస్తున్నారు. శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయని. అవును, మరి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక పార్లమెంట్ ఎన్నికలు రావా? మరి గెలిపివద్దా? రేపు కేంద్రం నుంచి మళ్ళీ స్టేట్కి మళ్ళీ ఎట్లా బడ్జెట్ ఎట్లా వస్తుంది ఎంపీలు లేకపోతే? తర్వాత ఎట్లా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎట్లా చెప్పు? శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయని, మరో 6 నెలలు ఆలస్యంగా వచ్చి ఉంటే ఫుట్బాల్ ఆడేవాళ్ళమన్నారు. ఏం ఆడతారు ఫుట్బాల్? మీ మీద ఫుట్బాల్ తెలంగాణ ప్రజలు ఆడుకున్నారు ఆల్రెడీ. ఆడుకొని మీకున్న వ్యతిరేకతతోటే మిమ్మల్ని తొక్కేసారు. ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడితే ఎట్లా ఇటువంటి మాటలు? శ్రీనివాసన మంచి తెలివైనవి, హైదరాబాద్కు మంచి పెద్ద నాయకుడివి. ఇదే కేసీఆర్ను ఆ రోజులలో టీడీపీలో ఉన్నప్పుడు మంచిగా ఆడుకున్నావు ఈయన చేసే పనులకు. మళ్ళీ ఇవాళ ఇలా కలిసినావు కాబట్టి ఒక గొప్ప నాయకునిగా వీళ్ళ దగ్గర ఉండి వీళ్ళ అలవాట్లు నేర్చుకున్నావు కదా. మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, పార్లమెంటరీ ఇన్ఛార్జి రాజీవ్ సాగర్, కార్పొరేటర్లు కులం లక్ష్మి, యమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, శశికుమారి పాల్గొన్నారు. మీరు వగైరా ఎవరు చేసినా ఈ కేసీఆర్ విషయంలో, ఈ బీఆర్ఎస్ పార్టీ విషయంలో మొత్తం నియంత పాలన అని పబ్లిక్లో ఒక వ్యతిరేకం వచ్చింది, ఓడించారు. అది మనసులో పెట్టుకోండి. తిరిగి మళ్ళీ అధికారం రావాలి, ఏదో కథలు చేయాలి, ఏదో క్రియేట్ చేయాలంటే నమ్మే ప్రసక్తి లేదు తెలంగాణ ప్రజలు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్టి పరిస్థితిలో మళ్ళీ తిరిగి సికింద్రాబాద్లో
పద్మారావు గౌడ్కు మీరు బీఆర్ఎస్ నుంచి గెలిపించాలనుకుంటున్నాను. ప్రజల విషయంలో మరి ఎంతవరకు గెలుస్తాడు, ఏం గెలిపిస్తారు, గెలిపారు, రేపు చూద్దాం, ఎదురు చూద్దాం, తెలుస్తుంది. మే 13 నాడు ఓటింగ్ అయినాక జూన్ 4 తారీఖు రోజు మధ్యాహ్నం వరకు తెలుస్తుంది. పద్దాన సీనన్న ఒక్కసారి తెలంగాణ ప్రజలు మీకు ఎట్లాంటి గిఫ్ట్ ఇస్తారో చూద్దాం, వెయిట్ చేద్దాం.